ఆయనే మరణించి లేచాడు, పరిశుద్ధులు అనేకుల్ని లేపాడు సమాధులు తెరిచి. ఈరోజు ప్రభునందు నిద్రించిన పిల్లలు, ఇద్దరు రక్షణ పొందిన వాళ్ళు ఉన్నంత వరకు దేవుని పనిలోనే బ్రతికారు. చదువు, దేవుడి సేవ, సేవకులుగానే వాళ్ళు. ఆఖరికి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఎలా అయితే ఇతరుల కోసం ప్రాణం పెట్టాడో, ఆ ఇద్దరు కూడా మరొకడి కోసం ప్రాణం పెట్టారు. కొట్టుకుపోయేవాడు కొట్టుకుపోని మనకెందుకు అనుకోవాలా? చిన్నోడు దూకాడు, అరే వాడు చచ్చిపోతున్నాడు, వాడిని ప్రాణాన్ని కాపాడాలని వీడి ఈత రాకపోయినా వీడి ప్రాణాన్ని పణంగా పెట్టాడు. వాడిని పట్టుకున్నాడు, బయటికి తీసేటప్పుడు కూడా ఆ చెయ్యి వాని చేతిని పట్టుకునే ఉందట. అంటే అక్కడ ఒక పాఠం ఏంటంటే, ఆ పిల్లలు ఇద్దరు కూడా ఒక ఆత్మ కోసం ప్రాణం పెట్టారు. తన సహోదరుని కంటే ప్రాణం పెట్టువాడికి మించినోడు లేడు, ఇదే దేవుని ప్రేమ అనుంది. చూడండి యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రిక 3:16 చదవండి. యోహాను సువార్త 3:16లోనేమో దేవుడు లోకమునెంతో ప్రేమించెను అని ఉంటుంది. అదే యోహాను పత్రిక మొదటి పత్రిక 3:16లోనేమో ఒకసారి చూడండి అక్కడ ఏముందో. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ప్రాణం పెట్టుట ద్వారా దేవుని ప్రేమ గొప్పతనాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఏమండి, తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే గొప్పవాడు ఇంకొకడు లేడు. పిల్లలు ఇద్దరు కూడా, చిన్నోడు వెళ్ళిపోతున్నాడని పెద్దోడు దూకాడు, ఆ చిన్నోడేమో ఇంకో చిన్నోడి కోసం దూకాడు. మొత్తం మీద ఇతరుల కోసమే వాళ్ళు ప్రాణం పెట్టారు. కాబట్టి దేవుడు ఎరుక లేకుండా జరగల, దేవునికి తెలిసి అనుమతించాడు. ఎందుకు తీసుకున్నావు దేవా? అందులో వారి త్యాగాన్ని చూపాలనుకున్నాడు, తండ్రి విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నాడు. మన విశ్వాసాన్ని పరీక్షించే హక్కు దేవునికి లేదా?